ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. దయగల దేవ, ఈ ఉదయము మాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ మా జీవితాల్లో కావలసిన వాక్యం అందించమని యేసుపేట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, 147వ కీర్తన చాలా సుపరిచితమైనటువంటి కీర్తన, ఒక స్తుతి కీర్తన. ఈ కీర్తన ఆధారంగా చాలామంది తెలుగు క్రైస్తవులు పాడుకునేటువంటి పాట, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే కీర్తన రాయబడింది. కనుక ఈ కీర్తనలోని అనేక వచనాలు మనలో చాలామందికి కంటతతో వస్తుంది. దేవుని స్తుతించడం మంచిది. ఈ కీర్తన రాస్తున్నటువంటి సందర్భము బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు ప్రజ చెరలో ఉన్నప్పుడు, బబులోనికి వెళ్ళిపోయినప్పుడు, బబులోను చెరలో జీవిస్తుండగా, బబులోను చెరలో వారు వేరే వారితో, బబులోను వారితో ఉండగా, ఇంకా అనేక సంస్కృతులు, విశ్వాసుల మధ్యలో జీవిస్తుండగా రాయబడినటువంటి ఒక కీర్తన. వారు దేశాన్ని కోల్పోయి, వారి పట్టణం కాల్చివేయబడి, వారి ఇండ్లు కూల్చివేయబడి, వారి ఆస్తి, వారి పొలములను విడిచిపెట్టి, వారు చెరగొని బందీలుగా ఇంకొక ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో రాయబడినటువంటిది. వారి కష్టము, వేదనలో దేవుని స్తుతించడానికి వారు సిద్ధపడ్డారు. స్తుతించడానికి మాత్రమే సిద్ధపడక, యెహోవాని స్తుతించుట మంచిది అని అంటా ఉన్నారు. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అనే ఈ ప్రశ్నకు ఈ కీర్తనలోని అనేక వచనాలు జవాబిస్తూ ఉన్నాయి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఆకాశములో మేఘములను నింపువాడు, వర్షమును పంపువాడు, వర్షమును సిద్ధపరచువాడు, మంచు కురిపింపజేయువాడు, చలినిచ్చువాడు, నీటిని ప్రవహింపజేయు దేవుడు. అడవిలోని పశువులకు, అరుచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చువాడు. ఆయన దయగలవాడు, ఆయన రక్షించువాడు, ఆయన గర్విష్ఠులను, భక్తిహీనులను కూల్చువాడు. ఆయన చేస్తున్న అనేక అద్భుతాలు, ఆశ్చర్య క్రియల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంత గొప్ప సృష్టి నడిపించడము అతిపెద్ద ప్రక్రియ. గాలి, వర్షము, ఎండ, దేశములు, పశువులు, ప్రాణులు, ఇంత గొప్ప సృష్టిని నడిపించే దేవుడు, ఇంత గొప్ప సృష్టిని గమనించే దేవుడు సామాన్యమైన మమ్మల్ని గుర్తు చేసుకుంటాడా? దీనులైన మమ్మల్ని పట్టించుకుంటాడా? మాలాంటి వారి వైపు చూస్తాడా అనుకునే వారికి ఈ కీర్తన జవాబిస్తుంది. ఆయన దీనులను కనికరించువాడు, ఆయన కన్నీటిని తుడుచువాడు, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. అందుకే యెహోవాని స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట వలన జరుగు దీవెనను, మేలులను ఈ కీర్తన మనతో నేటి ఉదయకాలము మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారలారా, ఈ కీర్తన మనలో అనేకులకు ప్రేరణనిస్తుంది. ప్రభువును స్తుతించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో జ్ఞాపకం చేస్తుంది. ఈ కీర్తన మనలో ప్రతి ఒక్కరిని, మనల్ని కట్టువాడు, సంరక్షించువాడు ప్రభు అని, ఆయనపై ఆధారపడాలని, ఆయన్ని స్తుతించుట ఎంత దీవెనకరమో, సంతోషకరమో జ్ఞాపకం చేస్తుంది. బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, జ్ఞానమునకు మితిలేని దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనల్ని ప్రేమిస్తూ, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన వైపు చూస్తున్నారు గనుక ఆయన్ని స్తుతించి అనుదినం ఆయన దీవెనలు, మేలు పొందే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మీ సహాయం, మీ కృప దయచేయమని యేసుపేరట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.